హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేయసి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము రోజు ఆఫీస్కి జర్నీ ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మా యొక్క ఆఫీస్ అనేది నానక్రామగూడలో ఉంది. ఇప్పుడు మనం ఉన్నది కర్మంఘట్లో ఫ్రెండ్స్, కర్మంఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఫ్రెండ్స్, ఈ యొక్క టెంపుల్ నుంచి మనము మా యొక్క ఆఫీస్కి ఎలా బయలుదేరుతాననేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు మొట్టమొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన యొక్క జర్నీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కర్మంఘట్ దాటిన తర్వాత ఓవైసీ హాస్పిటల్. ఫ్రెండ్స్, ఇది ఓవైసీ హాస్పిటల్ మనం ఆఫీస్కి వెళ్ళే దారిలో. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే నేను ఎల్బినా నుంచి వెళ్ళి డైరెక్ట్ నానక్రామగూడ. ఫ్రెండ్స్, అంటే ఇది మన రూట్ అన్నట్టు. ఫ్రెండ్స్, ఇది నానక్రామగూడ రావడానికి ఎలా పోతున్నాను అనేది ఈ యొక్క రూట్లో నేను చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆఫీస్లో ఇప్పుడు మనము ఈ యొక్క ఓవైసీ హాస్పిటల్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది డిఆర్డిఓ. ఫ్రెండ్స్, ఇప్పుడు డిఆర్డిఓ అనేది ఇక్కడ చూసినట్టయితే చాలా సెక్యూరిటీ, అంటే ఆర్మీ కూడా అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆర్మీ ఉంది. మీరు కనిపిస్తున్నటువంటి ఆ రూట్లో చూసినట్టయితే ఆర్మీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ వల్ల అక్కడ ఆర్మీ కూడా ఉండడం జరుగుతుంది. ఎవరికైనా డౌట్ అని అనిపిస్తే కూడా ఆర్మీ రియాక్షన్ కూడా అవుతుంది, కాబట్టి అక్కడ ఆర్మీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ టీఆర్డీఓ ఆఫీస్ ముందు ఆర్మీ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ డిఆర్డిఓ గోడ ఫ్రెండ్స్, ఇదంతా ఇది పెద్ద వాల్ కూడా చాలా ఎకరాలలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డిఆర్డిఓ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్రాఫిక్ ఇక్కడనే ఉంటుంది కాబట్టి డిఆర్డిఓ ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు చూడండి, అలా ఉన్నటువంటి ఆర్మీ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిఆర్డిఓ ఆఫీస్లో మన ఇండియాకి సంబంధించినటువంటి మిజైల్స్ కానీ చాలా అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే బ్రహ్మోస్ కానీ, అదేవిధంగా అగ్ని కానీ ఇక్కడి నుంచి కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క డిఆర్డిఓ అనే దగ్గర చాలా సెక్యూరిటీ అనేది ఉండడం జరుగుతుంది. మన భారతదేశానికి ఇది మన హైదరాబాద్లో డిఆర్డిఓ ఆఫీస్ అనేది చాలా గొప్ప ఫ్రెండ్స్. ఈ ఆఫీస్ నుంచి నేను రెగ్యులర్గా వెళ్తాను. అదేవిధంగా ఇక్కడ అబ్దుల్ కలాం కూడా ఇక్కడ వర్క్ చేసిండు ఫ్రెండ్స్ డిఆర్డిఓలో. ఈ డిఆర్డిఓ ఆఫీస్ మొత్తం ఫ్రెండ్స్, ఇక్కడ ఆ డిఆర్డిఓలో నడుచుకుంటూ తిరిగినటువంటి ఏరియా కూడా ఉంది ఫ్రెండ్స్. అందుకోసమని అబ్దుల్ కలాం విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డిఆర్డిఓ ఆఫీస్ దాటిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యొక్క చాంద్రాయన్ గుట్ట శ్రీశైలము, అంటే ఇది ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లైఓవర్ ఎక్కడం జరుగుతుంది. ఇక్కడ డిఎల్ఆర్ఓ, అదే డిఎల్ఆర్ఎల్, చాలా డిఆర్డిఓ సంబంధించినటువంటి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి మేము పోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ చూసినట్లయితే, మీరు అటు సైడ్ రైట్ సైడ్ చూసినట్లయితే పలక్నామా అని ఉంటుంది ఫ్రెండ్స్. పలక్నామాలో ఏంటంటే ఎవరైతే మనకు చీఫ్ గెస్ట్గా వేరే దేశం నుంచి వస్తారో, అంటే ఇంతకుముందుకు మన యుఎస్ నుంచి వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళ యొక్క యుఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో, మన దేశాన్ని మన యొక్క హైదరాబాద్ని విజిట్కి వచ్చారో వాళ్ళు మాత్రము ఇక్కడ ప్యాలెస్ ఉంది ఫ్రెండ్స్. ఆ ప్యాలెస్లో ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇది యొక్క కొత్తగా ఈ యొక్క రూట్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఓఆర్ఆర్కు దగ్గరలో ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనము రాజేంద్రనగర్కి ఎంటర్ కావడం జరిగింది. ఈ రాజేంద్రనగర్ చూసినట్టయితే ఇక్కడ మొత్తం కాలేజెస్ ఫ్రెండ్స్, చాలా కాలేజెస్, చాలా ల్యాండ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు రాజేంద్రనగర్ సంబంధించినటువంటి చాలా కాలేజెస్, ఇది మైక్రోబయాలజీ సంబంధించినటువంటిది కానీ చాలా కాలేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకోటి మెయిన్గా ఇక్కడ రాజేంద్రనగర్లో ఏంటిదంటే, ముఖ్యంగా ఇప్పుడు మన యొక్క వ్యవసాయం సంబంధించినటువంటివి ఉంటాయి కాబట్టి చాలా పరిశోధన సంస్థలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది అది ఈ యొక్క రాజేంద్రనగర్ సంబంధించినటువంటిది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ రాజేంద్రనగర్లో ఎంటర్ అయిన తర్వాత మనకు ఈ కాలేజెస్ అన్నీ కనిపిస్తుంటుంది. కొద్ది దూరానికి, రాజేంద్రనగర్ నుంచి కొద్ది దూరంలో మాత్రమే ఓఆర్ఆర్, అంటే నెహ్రూ రింగ్ రోడ్ ఉంది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఉంది. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో మన రాజేంద్రనగర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎవ్రీడే ఈ యొక్క
ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్కి రీచ్ కావాలంటే మేము ఈ రాంజనగర్ దాటిన తర్వాతనే ఓఆర్ఆర్కి రీచ్ అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఏదో ఒక కాలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా సంబంధించినటువంటిది అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ యూనివర్సిటీ. ఇక్కడ సీట్ రావడం కూడా గ్రేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే స్టూడెంట్స్ మొత్తం ఇక్కడ ఈ యొక్క కాలేజీలో రావడానికి ట్రై చేస్తుంటారు, అంటే ఈ సీట్ సంపాదించడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ చూసినట్టయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్కటి ఇప్పుడు 15 నుంచి 20 అంతస్తులు కూడా ఇక్కడ కట్టడం జరుగుతుంది ఈ సరౌండింగ్లో. ఈ యొక్క ప్లేస్ నేను ఎవ్రీడే ఈ రూట్లో నేను కార్లో వెళ్తుంటా కాబట్టి ఈ రూట్లోని నేను వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే మా పిల్లలు కూడా అడగడం జరుగుతుంది, మీ యొక్క ఆఫీస్ ఎక్కడ ఉంటుంది ఏంది ఉంటుంది అంటే వాళ్ళు రావడం కుదరదు కాబట్టి నేనేంటంటే ఈ యొక్క వీడియో కూడా మా పిల్లలకు చూసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఈ కర్మంఘట్ నుంచి వెళ్ళి ఓఆర్ఆర్కి ఏ విధంగా రూట్ ఎలా రావాలనేది ఈ యొక్క రూట్ అనేది తెలుస్తుంటుంది ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ మొత్తం ఏంటంటే ఏమీ డెవలప్మెంట్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ సైడ్ మొత్తం ఏంటంటే కొండలు మొత్తం చూసినట్టయితే చూడండి, అన్ని కొండలే ఉంటాయి. ఆ రాళ్ళను పగలగొట్టి కూడా వీళ్ళు ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అన్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది పెద్ద గుట్ట లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుట్ట మీద కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ బిల్డింగ్ మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సరౌండింగ్లో కొన్ని ఇళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర ఇప్పుడు మనం ఓఆర్ఆర్కు ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యింది ఓఆర్ఆర్ది. ఈ పైన కనిపించేటువంటి బ్రిడ్జ్ ఓఆర్ఆర్ ఫ్రెండ్స్. ఈ ఓఆర్ఆర్కి మనము ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్ట్రేట్గా వెళ్ళినట్టయితే ఓఆర్ఆర్ నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము కిందికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే టోల్ గేట్ ఫీజు అన్నీ ఉంటాయి కాబట్టి మేము కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మన యొక్క ఓఆర్ఆర్ని రైట్ సైడ్లో ఈ యొక్క పెట్రోల్ బంక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ గండిపేట అనేది దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఓఆర్ఆర్కు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ కానీ చాలా మంది ఇక్కడి నుంచి పోతుంటారు కాబట్టి సో ఈ యొక్క సరౌండింగ్లో ఏంటంటే చేపలు చాలా అమ్ముతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క సరౌండింగ్లో చేపలు చాలా అమ్ముతుంటుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యింది అప్ప జంక్షన్ అంటారు ఫ్రెండ్స్ ఇంత ముందుకు. ఇప్పుడు టీఎస్పీఏ అని అంటున్నారు. ఈ టీఎస్పీఏ జంక్షన్స్కు మనం ఎంటర్ కావడం అంటే తెలంగాణ పోలీస్ అకాడమీ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ తెలంగాణ పోలీస్ అకాడమీ అంటే ఎవరైనా సరే ఇక్కడ సీట్ వచ్చినట్టయితే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసిన తెలంగాణ పోలీస్ అకాడమీ. ఇంత ముందుకు అప్ప అని అంటున్నారు, ఇప్పుడు టీఎస్పీఏ జంక్షన్ అంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ నుంచి వెళ్ళి కాకుండా డైరెక్ట్ కిందికి వెళ్తున్నాం కాబట్టి అప్ప జంక్షన్స్ మనం ఎంటర్ కావడం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీరు కనిపించేది మొత్తం ఇప్పుడు ఓఆర్ఆర్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇప్పుడు దాని సైడ్ నుంచి వెళ్తున్నాం కదా. ఇది ఇక్కడ నేను చూసినట్టయితే ఒక పార్క్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ జూ పార్క్ లాంటిదే చిన్నపాటి పార్కు రైట్ సైడ్లో ఉంటుంది. ఇది పార్క్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసినటువంటిది అంతా గోడ మొత్తం కట్టి ఉన్నట్టు ఇక్కడ పార్క్ ఉంటుంది. ఇది మా యొక్క జర్నీలో ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇలా వెళ్తుంటుంటాం మేము. ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క చూసినట్టయితే ఈ సరౌండింగ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ ఫుల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక 2 కిలోమీటర్స్ పోవాలన్నా కూడా ఇక్కడ ఏమైందంటే టైం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. 15 to 20 minutes తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ట్రాఫిక్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది సైక్లింగ్ కోసం ఫ్రెండ్స్. అదేవిధంగా వాకింగ్ చేస్తాను కూడా అక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క రేకులో ఉన్నది కదా, ఆ షెడ్ కిందికి వెళ్ళి మొత్తం సైక్లింగ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క సరౌండింగ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఈ యొక్క సరౌండింగ్లోని కాళీమాత టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్లో, కాళీమాత టెంపుల్ ఫేమస్ అంట ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ యొక్క వీడియో తీస్తాను, మీకు పబ్లిసిటీ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆఫీస్కు కొంచెం దగ్గరలోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఏంటంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే మా ఆఫీస్కి రూట్ ఇదే.
ఇప్పుడు నానక్రామగూడ జంక్షన్స్ ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఓఆర్ఆర్ మొత్తం ఎండింగ్ ఇది ఇక్కడ కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఓఆర్ఆర్ ఇప్పుడు ఓఆర్ఆర్ ఎంటర్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు వెళ్తున్న కార్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసిన బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్నట్టు ఏదో 10 అంతస్తులు 20 అంతస్తులు ఉంటే చాలా అనుకునేటోళ్ళం, కానీ ఈరోజు నేను ఈ యొక్క నానక్రామగూడ సరౌండింగ్లో 50 అంతస్తుల బిల్డింగ్ మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఈ బిల్డింగ్లు 50 అంతస్తుల బిల్డింగ్స్ ఫ్రెండ్స్. ఇది రాజపుష్ప అంటారు ఫ్రెండ్స్. ఇది రాజపుష్ప బిల్డింగ్స్. ఇప్పుడు ఒక్కొక్క అపార్ట్మెంట్ ప్లాట్ 2 CR అంటారు ఫ్రెండ్స్. ఇది ఇంకా మీదికి పోయే కొద్ది కూడా పెరుగుతుంది అంటారు రేట్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బిల్డింగ్స్, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన యొక్క ఆఫీస్ సరౌండింగ్లో 50 అంతస్తులు ఇది చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క సరౌండింగ్లో ఈ యొక్క ఒక 50 అంతస్తుల బిల్డింగ్లో ఎన్ని ఫ్యామిలీస్ ఎంతమంది ఉంటారు, ఒక బిల్డింగ్ చూసినట్టయితే ఎంతమంది ఉంటారు అనేది మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడికి ఈ యొక్క సరౌండింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏంటంటే రాయదుర్గం నుంచి వెళ్ళి ఆ ఫ్లైఓవర్ డౌన్లో మీరు వచ్చినట్లయితే ఈ రూట్లో ముందు ఆపోజిట్ రూట్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రతన్ దీప్ రైట్ సైడ్లో రతన్ దీప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి స్ట్రేట్కి వెళ్తే మళ్ళీ మేము డైరెక్ట్గా మళ్ళీ బ్యాక్ సైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి బ్యాక్ సైడ్ రావడం జరుగుతుంది ISPకి. బట్ ఇక్కడనే NCP కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. NCP అదేవిధంగా ఈ రూట్లో మేము ఏంటంటే రైట్ సైడ్ పోవడం జరుగుతుంది కాబట్టి NCPది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ సైడ్లో మేము ఆఫీస్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడనే చూడండి ఫ్రెండ్స్, మీరు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ చూడండి 50 అంతస్తుల బిల్డింగ్స్ ఫ్రెండ్స్. ఇవి ఈ యొక్క ఇంకా సేల్ అయ్యాలి, కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. రేపు ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది మన హైదరాబాద్ అనేది చూడండి. మన హైదరాబాద్ను అందుకనే రాజధాని లాగా ఢిల్లీ రాజధాని లాగా చేయాలని అనుకుంటున్నారు. ఇంకా మరి అది ఎంతవరకు ఉంటుందో ప్రాసెస్ నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఈ యొక్క ప్రాసెస్లో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డెవలప్ అయింది. ఇది ఏంటంటే జస్ట్ 5 ఇయర్స్లో ఈ విధంగా డెవలప్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత డెవలప్మెంట్ అయ్యిందో. ఇప్పుడు ఆ బిల్డింగ్ చూసినట్టయితే అద్దాల మీటర్లు ఏ విధంగా అనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. రామ్కి వాళ్ళ కన్స్ట్రక్షన్సే కానీ చాలామంది రాజపుష్ప అన్నదే కానీ చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మనం డౌన్లో దిగుతున్నట్టయితే ఇక్కడ వాటర్ అనే వాన పడితే వాటర్ కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లో ఉంటుంది చూడండి. ఈ లెఫ్ట్ సైడ్లో మాత్రం బిల్డింగ్స్ అన్నీ నిండిపోయాయి. మరో కాలనీ లెక్క తయారైంది. ఇక్కడ ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది ఫ్రెండ్స్. రైట్ సైడ్లో కూడా TRS సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది. ఇక్కడ బీజేపీ ఆఫీస్ సంబంధించినటువంటి రఘునందన్ రావు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా హరీష్ రావు కూడా ఇక్కడ ఈ సరౌండింగ్లో ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కళ్యాణ్ అని ఉంటుంది. ఈ యొక్క పెద్ద బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫ్రెండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సరౌండింగ్లో కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుందో. అపార్ట్మెంట్స్ అనేది ఈ యొక్క ఏరియాకే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 50 అంతస్తుల దాకా పర్మిషన్. ఇక్కడ మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఆయన పథకాలు ఇక్కడ పెట్టడం జరిగింది రోడ్కు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మన ఆఫీస్కి రీచ్ కావడం జరిగింది. ఇప్పుడు మీరు కనిపిస్తున్నది ఏంటంటే లెఫ్ట్ సైడ్లో రతన్ దీప్ ఫ్రెండ్స్. దాని ఆపోజిట్లో ఉన్నటువంటి ఆఫీసే మాది. ఇప్పుడు మీ ఆఫీస్కి రీచ్ కావడం జరిగింది. ఇది మా ఆఫీస్ ఫ్రెండ్స్. ఇది రతన్ దీప్ స్టోర్. ఇప్పుడు ఈ రతన్ దీప్ స్టోర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ టర్న్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా సరౌండింగ్లో ఎన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మా ఆఫీస్ చుట్టూ. చాలా ఏంటంటే ఇక్కడ రెంట్ కూడా ఎక్కువ ఫ్రెండ్స్. ఇది మా ఆఫీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూశారు మా ఆఫీస్.